was the person to go to Japan. Konda Srinu. దేవుని నామంకు వందనములు. అయితే పాస్టర్ గారికి వందనములు, పాస్టర్ గారు కూడా కూడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు చొప్పున నా వందనములు తెలియజేస్తున్నాను. సాక్షి ఏమిటంటే, నేను 12 సంవత్సరాల ఉన్నప్పుడు వరకు కూడా చౌకి ప్రాబ్లం ఉంటుంది. నాకు హోల్ పడవడం వల్ల చీమది నాకు విపరీతంగా బాధ ఉండేది. అయితే మన చర్చిలో చెప్పగానే అందరూ కూడా, పాస్టర్ గారు మరియు సంఘ బిడ్డలు అందరూ కూడా, సంఘస్థులు అందరూ కూడా ప్రేయర్ చేశారు. అయితే ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా నేను యాక్చువల్గా గుజరాత్లో జాబ్ చేస్తాను. 15 రోజుల పైన అవుతుంది. అయితే డాక్టర్ గారు ఏమన్నారంటే, లోన డ్రై అయితేనే కానీ నీకు ఆపరేషన్ చేయను, చీము కొంచెం అలా ఉంది అని అన్నారు. అయితే నాకైతే 20 days నేను మెడిసిన్స్ వాడినా సరే క్యూర్ అవ్వలేదు. అయితే నాకు ఏప్రిల్ 1వ తారీఖున మన పాస్టర్ గారు వాక్యం చెప్పారు. ఏంటంటే, ఎస్తేర్ రాణి ఇలాగా మొద్దుకైతోటి అందరూ ఉపవాసం ఉండి ప్రేయర్ చేయండి, ఏదైనా ఉపవాస ప్రార్థనతో అవుతుందని చెప్పారు. అయితే అందరికీ తెలుసు అనుకుంటా. అయితే అలాగే నేను ఏమనుకున్నానంటే, నేను ఎప్పుడు కూడా నాకు ఉద్యోగం కోసం కానీ వేరే ఏదైనా సమస్యలు ఉన్నా కానీ నాకు 3 days ప్రేయర్ చేసుకోవడం, నాకు ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకోవడం నాకు అలవాటు. అలా ఏదైనా సరే. అయితే నాకేంటంటే, మ్యారేజ్ అవగానే కొంచెం దేవుళ్ళకి కొంచెం దూరం అయిపోయాను. అందుని బట్టి చాలా చింతిస్తున్నాను. అయితే నేను పాస్టర్ గారి నోట్లోంచి ఉపవాసం ఇంతలా చెప్పగానే నేను వెంటనే వాకింగ్ కూడా నాకు ఆ రోజు కిందన కూడా మళ్ళీ ఇంకొకసారి మాట్లాడారు. టిఫిను ఇలాగా అనేసి చెప్పారు. అయితే నా కోసమే ఇలా చెప్పాడేమో దేవుడు అని నేను అనుకున్నాను. అలాగే నేను 3 days కంటిన్యూగా టాబ్లెట్స్ అన్నీ పక్కన పెట్టేసి వాడాను, ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉండగానే అయితే డాక్టర్లు గొప్పోళ్ళు అనుకుంటాం, దేవుడి కన్నా గొప్పోడైతే కాదని అందరికీ తెలుసు. అయితే డాక్టర్ గారు ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా సుమారు 17,800 పైన మెడిసిన్స్ అయినాయి. డబ్బులు అయితే తక్కువ కాలేదు. నెక్స్ట్ అన్ని మెడిసిన్స్ కూడా స్ట్రాంగ్ మెడిసిన్సే. ఆయన కూడా ఏంట్రా బాబు నీకు ఎలా ఉందనేసి అని అన్నారు. అయితే ఫాస్టింగ్ ఉన్నాను. ఆ తర్వాత ఫాస్టింగ్ ఉండి హాస్పిటల్కి వెళ్ళాను. 3 days కూడా ఏది తినలేదు, చేయలేదు. తర్వాత వెళ్ళగానే డాక్టర్ గారు ఒక టెస్ట్ చేశారు. అది దేవుడిచ్చిన